దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ వందనాలు. ఎన్నో సంవత్సరాల బట్టి చూస్తున్నాను. నిజంగా యూట్యూబ్లో ఒక దేవుని సేవకులు చాలా ప్రయాసపడుతున్నారు క్రైస్తవ్యాన్ని మరి చాలా జాగ్రత్తగా నడిపించాలని. ఎన్నో దాడులు జరుగుతున్నా, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా, మరి క్రైస్తవ సేవకులను చంపుతున్న, సంఘాలు కూలగొడుతున్నా, నేను ముందు ఉండి పోరాడుతాను అనేటువంటి ఒక సంకల్పంతో కూడినటువంటి దేవుని సేవకులు విజయ్ కుమార్ గారని వికేఆర్ గారు. నిజంగా ఈ రోజుల్లో చాలామంది ఎవరి పరిచర్య వాళ్ళు చేసుకుని, ఎవరికైనా కష్టపడి, ఎవరి ఆత్మలు వాళ్ళు సంపాదించుకుని ముందుకు సాగిపోతున్నారు. కానీ నిజంగా జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని ఎనలైజ్ చేస్తూ ఎక్కడ ఏం జరిగినా కూడా మరి తమ బాధ్యతగా భారంగా వారికి ఎంతో పరిచర్య ఉంటుంది, ఎన్నో సభలు ఉండే ఉంటాయి, వారు కూడా సంఘాలు పరిచర్యలు కూడా ఉండే ఉంటాయి. కానీ వారు సేవలు చేసుకుంటే సరిపోతుంది. దేవుని సేవకులు వికేఆర్ గారు వారు పరిచర్య వారు చేసుకుంటే సరిపోతుంది. కానీ మరి నా కుటుంబం, నా క్రైస్తవ్యం, దాని గురించి నేను పోరాడాలని దేవుని కొరకు హతసాక్షులైపోవటానికి కూడా మరి వెనకడకుండా ముందుకు సాగుతున్నారంటే అలాంటి దేవుని సేవకులు నిరుత్సాహపరచొద్దు. ఎందుకు నిరుత్సాహపరుచుద్దంటే పోరాడేటువంటి వారు ఉంటే చాలా సమాజానికి అవసరం. ప్రశ్నించేటువంటి వారు ఉండటం చాలా ప్రాముఖ్యమైన అవసరం ఈ కడవరి దినాల్లో. కాబట్టి మోషే ప్రార్థన చేస్తున్నాడు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. ప్రార్థన చేయాలి, రెండు యుద్ధం కూడా చేయాలి, పోరాడాలి. కాబట్టి అలాంటి వికేఆర్ గారు లాంటి దేవుని సేవకుల్ని నిజంగా నిరుత్సాహపరిచి, గాయపరిచి, వేదనపరిచి చల్లార్చేయాలని దుష్టుని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజంగా ఈరోజు సహకరించకపోయినా పర్లేదు, కానీ వారు అలాంటి వారిని ప్రోత్సహించండి, అలాంటి వారిని ధైర్యపరచండి, అలాంటి వారిని ముందు ఉంచి దేవుని ప్రజలందరూ కూడా వెనక ఉండగలిగితే నిజంగా ఈ రోజున ప్రశ్నించే గొంతుంటే నిజంగా ఎక్కడైనా సరే ఏదైనా భయపడుతుంది. కాబట్టి ఈ దినాల్లో అలాంటి దేవుని సేవకుల్ని ప్రోత్సహిద్దాం. మనం నీరు కార్చొద్దు, సన్నగిలింపు చేయొద్దు. ఎందుకంటే వారికి ఒక పరిచయం ఉండొచ్చు, కానీ అవన్నీ పక్కన పెట్టి దేవుని యొక్క ప్రజల్ని హతమారుస్తున్నారు, క్రైస్తవ్యాన్ని పాడు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఒకటి నిజమే, దేవుడు కాపాడాలి. రెండు, పోరాడేటువంటి వారు కూడా భూమి మీద ఉండాలి. దేవుడే పెడతాడు, దేవుడే నియమిస్తాడు. అందులో దేవుని సేవకులు వికేఆర్ గారు ఎక్కువగా మరి వీడియోస్ చూడటం జరుగుతుంది ఈ మధ్య. కాబట్టి అటువంటి సేవకుల్ని ప్రోత్సహిద్దాం. మనం వారిని అలాంటి వారిని విమర్శించి వారిని వెనక్కి లాగేసేటువంటి దుష్టుని బుద్ధిలో నుంచి తప్పించబడి అలాంటి దేవుని సేవకుల్ని ముందుగా ఉందాం. దేవుడు అలాంటి ఉన్నతమైన కృప అందరికి ఇచ్చునుగాక. ఆమేన్.